బ్రహ్మకు 4 ముఖాలు ఎలా వచ్చాయో మీకు తెలుసా? తెలుసుకుందాం పదండి. సుందుడు, ఉపసుందుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. వాళ్ళు కోరిన రూపం ధరించే శక్తి, కోరిన చోటికి వెళ్లే శక్తి మరియు ఎవరి చేతిలోనూ చావు రాకుండా వరం అడిగారు. బ్రహ్మ ఒక చిన్న సవరణతో ఆ వరాలు ఇచ్చాడు. అంతే, వారి అహంకారం ఆకాశాన్ని తాకింది. మునులను, బ్రాహ్మణులను, రాజులను అందరినీ వేధించసాగారు. అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి, సుందోపసుందులు వేరే వాళ్ల చేతిలో చావు లేకుండా వరం అడిగారు, కానీ వాళ్ళు ఒకరినొకరు చంపుకోకుండా వరం అడగలేదు అని చెప్పి విశ్వకర్మను పిలిచి లోకోత్తర సౌందర్యంతో ఒక స్త్రీని సృష్టించమన్నాడు. విశ్వకర్మ తిలోత్తమ అనే అందాల రాశిని సృష్టించాడు. ఆమె అందం చూసి బ్రహ్మ మంత్రముగ్ధుడయ్యాడు. తిలోత్తమ బ్రహ్మ చుట్టూ భక్తితో ప్రదక్షిణం చేసింది. బ్రహ్మ ఆమెను చూస్తూ తన ముఖం 4 వైపులకు తిప్పాడు. అలా బ్రహ్మకు 4 ముఖాలు పుట్టాయి. అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం ఆమె సుందోపసుందుల ముందుకు వెళ్ళింది. వాళ్ళు ఆమెను చూసి మత్తెక్కిపోయారు. ఆమె నాదంటే నాదని ఇద్దరూ ఆమెను లాగుతూ గొడవపడ్డారు. తిలోత్తమ నవ్వింది. మీరిద్దరూ యుద్ధం చేయండి, ఎవరు గెలుస్తారో వారినే నేను ప్రేమిస్తాను అని చెప్పింది. అంతే, సోదరులు శత్రువులయ్యారు. భూమి కంపించేలా యుద్ధం జరిగింది. చివరికి ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు మరణించారు. దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. లోకాలు మళ్లీ శాంతించాయి.